నమస్తే సార్. నమస్తే. సార్ నరాల బలహీనత ఉన్నవాళ్ళు చాలా మంది కూడా ఎక్కువ ఈ మెడిసిన్ వాడుతున్నాం, ఈ మెడిసిన్ వాడుతున్నాం. దీనివల్ల తగ్గేదేం లేదు గానీ ఇంకా బాడీ అంతా వీక్ అయిపోతుంది అనే వాళ్ళని చాలా కంప్లెయింట్స్ వింటూ ఉన్నాం. సో దీనికి ఏమైనా మంచి హోమ్ రెమెడీ ఏదైనా మంచి జ్యూస్ తాగగానే ఓ మంచి ఎనర్జీ వచ్చే విధంగా అలా ఏమైనా ఉన్నాయంటారా? చాలా ఉన్నాయమ్మా. హ్మ్. నిజంగా ఈ నరాల బలహీనత సమస్య ఎక్కువ శాతం మందిని వేధిస్తూ, పీడిస్తూ, ఏడిపిస్తూ రకరకాల ఏడిపిస్తూ ఇబ్బంది పెడుతున్నామా. అవును. అంతు చిక్కని, అంతు పెట్టని నీరసము, నిస్తరణ, బలహీనత. యెస్. యెస్. అవును సార్. సో ఈ బాధ భరించలేక కొంతమంది ఏం చేస్తారంటే రకరకాల పరీక్షలు చేయించుకుంటారు. హ్మ్. అనేక మంది డాక్టర్ దగ్గరికి పోతుంటారు. కొంతమందికి అయితే కారణం స్పష్టంగా తెలుస్తుంది. ఈ కారణం చేత ఈ నరాల వస్తుంది వీక్నెస్ అని. ఉందని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది. హ్మ్. షుగర్ వ్యాధి వల్ల వాడేటువంటి ఔషధాల వల్ల కొంతమంది నరాల బలహీనత వస్తుంటుంది. కొంతమందికి షుగర్ వ్యాధి వల్ల నరాల బలహీనత వస్తుంటుందమ్మా. హ్మ్. అదేవిధంగా హార్మోన్స్ ఏదైనా హెచ్చుతగ్గులైనా నరాల బలహీనత వస్తుంది. హ్మ్. పోషకాహార లోపం వల్ల నరాల బలహీనత వస్తుంది. రక్తలేమి వల్ల నరాల బలహీనత వస్తుంటుంది. హ్మ్. ఇట్లా కొంతమందికి అయితే స్పష్టంగా కారణం తెలుస్తుంటుందమ్మా. అవును సార్. కొంతమందికి ఎలాంటి కారణం ఉండదు. హ్మ్. పరీక్షలన్నీ చేయించుకుంటారు. సో వ్యాధి నిర్ధారణలో భాగంగా వైద్యులు కూడా స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు, తర్వాత యూరిన్ టెస్ట్లు, అవసరాన్ని బట్టి ఎక్స్రేలు ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారమ్మా. హ్మ్. సో ఎక్కడ ప్రాబ్లం ఉండదు. సో వీళ్ళేమో కంప్లైంట్ ఇస్తుంటారు. హ్మ్. సో డాక్టర్స్ ఉంటే లేదండి మీకు సమస్య ఏం లేదు, మీరు మానసికంగా ఇదైపోతున్నారు, మానసికంగా ధైర్యం ఉంచుకోండి, మంచి ఆహారం తీసుకోండి, బాగా రెస్ట్ తీసుకోండి అని కూడా ధైర్యం చెప్పి కూడా పాపం వాళ్ళకు భరోసా ఇచ్చి కూడా పంపిస్తుంటారమ్మా. హ్మ్. ఆ డాక్టర్ దగ్గర ఒక 2 నిమిషాలు డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు మానసికంగా ఓకే నాకేం లేదు కదా అని బయట మళ్ళీ వచ్చినప్పటి నుంచి మరి ఇంత ఖర్చు పెట్టుకున్నాను, దాంట్లో ఏమో జబ్బు లేదని చెప్తున్నారు, నా సమస్య చూస్తే ఇంత వీక్నెస్ ఉంది, అడుగులు ఏరన్నా నాకు నీరసం ఉంటుంది, మోకాళ్ళు పట్టుకుపోతుంటాయి, పిక్కలు పట్టుకుపోతుంటాయి, ఏ పని మీద ఆసక్తి ఉండదు, ఎప్పుడు రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంటుంది, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు, అన్ని నరాల బలహీనత సమస్యలేమ్మా. హ్మ్. సో ఇట్లా బాధపడుతుంటారు. సో ఈ బాధను భరించలేక ఈ ఆరోగ్య సమస్యల గురించి స్నేహితులతో కానీ, శ్రేయోభిలాషులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ చర్చించినప్పుడు బి కాంప్లెక్స్ మాత్ర వేసుకోండి, కాల్షియం మాత్ర వేసుకోండి, ఐరన్ మాత్ర వేసుకోండి, కొంతమంది సలహా ఇచ్చేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఏమో కోకోలరు సో మెడికల్ షాప్ పోయి వేసుకోవడం కదా అని చెప్పి అట్లా ప్రయత్నం చేస్తుంటారు. అవును సార్. సో సమస్య ఒకటైతే వీళ్ళకు ఆ విధంగా వాడుకోవడం వల్ల మరి కొంతమందికి అయితే కొంత శాతం ఫలితం కనిపించవచ్చు, కానీ ఎక్కువ శాతం మందిలో ఫలితం కనిపించవద్దమ్మా. హ్మ్. సో ఈ నరాల బలహీనత సమస్య ఇలా రకరకాల ఇబ్బంది పెడుతుంటుంది. మరి దీనికి సంబంధించి బ్రహ్మాండమైన ఔషధం ఉందమ్మా. హ్మ్. సో జ్యూస్ రూపంలో ఎలా తయారు చేసుకోవాలని చెప్తానమ్మా. సో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చమ్మా. అయితే నరాల బలహీనత సమస్య కూడా పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి అవును. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో నరాల బలహీనత ఉంటుంది, హ్మ్. కొలెస్ట్రాల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో నరాల నరాల బలహీనత ఉంటుంది. ఉంటుంది. అందరికీ అమ్మా ఏ సమస్య లేని వాళ్ళలో నరాల బలహీనత ఉంటుంది. హ్మ్. దీన్నే ఆధునిక వైద్య పరిభాషలో క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అని పేరు పెట్టడం జరిగిందమ్మా. హ్మ్. ఫ్యాటిక్ అంటే విపరీతం నీరసం, నిస్త్రాణ అని చెప్పుకోవచ్చు. సో ఓకే. క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్. హ్మ్. సో ఈ నరాల బలహీనత సమస్యకి మంచి టిప్ చెప్తాను చూడమ్మా. షూర్. రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ 100 to 150 ml దానిమ్మ రసం అమ్మా, 100 to 150 ml. దానిమ్మ పళ్ళ రసం హ్మ్. తీసుకొని అందులో 1 నుంచి 2 గ్రాముల వరకు అశ్వగంధ చూర్ణం, హ్మ్. ఒక పించ్ ఆఫ్ దాల్చిన చెక్క పొడి, సినమం హ్మ్. కలిపేసేసి తేనె వాడదైనటువంటి వాళ్ళైతే అవసరమైతే తేనె వాడుకోవచ్చు, ఖర్జూరం పొడి వాడదైనటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకపోతే ఖర్జూరం పొడి వాడుకోవచ్చు, హ్మ్. బెల్లం వాడదైనటువంటి వాళ్ళైతే బెల్లం వాడవచ్చు. ఈ తేనె, ఖర్జూరం పొడి, బెల్లం వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కేవలము ఇదే సరిపోతుందమ్మా. హ్మ్. ఈ పౌడర్‌లో ఒకటి సరిపోతుంది. 100 to 150 ml ఈ యొక్క దానిమ్మ పళ్ళ రసం తీసుకొని హ్మ్. 1 నుంచి 2 గ్రాముల వరకు అశ్వగంధ చూర్ణము, హ్మ్. అది 1 or 2 పించెస్ అంటే తెలుసు కదమ్మా. తెలుసు సార్. సో ఒక్కసారి జస్ట్ పించ్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ సాల్ట్ అంటూ ఉంటాం కదా అలా ఆ విధంగా. ఎగ్జాక్ట్లీ. హ్మ్. సో 2 pinches దాల్చిన చెక్క పొడి, హ్మ్. సినమం పౌడర్ వేసేస్తే బ్రహ్మాండమైనటువంటి నర్వస్ వీక్నెస్ తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుందమ్మా. ఓకే. చాలా టాప్ గా పనిచేస్తుందమ్మా. హ్మ్. ఎంతో మంది వాడుతుంటారు, నేను ఎంతో మందికి ఈ విధంగా అడ్వైస్ ఇస్తుంటాను, వాళ్ళు మొన్న నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుంటారు. హ్మ్. చాలా బాగా పనిచేస్తుంది సార్, నిజంగా ఎన్నాళ్ళు వాడుకోవచ్చు, దీనివల్ల ఎక్కువ హ్మ్. వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇట్లా డౌట్స్ కూడా అడుగుతుంటారమ్మా. ఇది చాలా నేచురల్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవేమో ఉండదమ్మా, కదా సైడ్ సార్? బెనిఫిట్స్ ఉంటాయి, హ్మ్. ప్రాబ్లం అయితే ఏముండదమ్మా, అందరూ ఓకే. వాడుకోవచ్చు. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం వైద్య సలహా మేరకు వాడుకోవడం మంచిదమ్మా. ఓకే. అది కూడా వాడుకోవచ్చు, షుగర్ దానిమ్మ పండ్లు అయితే వాడుకోవచ్చు, హ్మ్. దానిమ్మ రసం కూడా కొద్ది ప్రమాణంలో వాడుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. అందులో ఆల్రెడీ నేను దాల్చిన చెక్క కూడా చెప్పాను కాబట్టి హ్మ్. షుగర్ నియంత్రించేందుకు దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది కాబట్టి హ్మ్. ఇంచుమించు అందరూ వాడుకోవచ్చు. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే.